అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి. వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, ఒక రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇచ్చినాం మనము, రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా. దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి, ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్లో పెట్టి అది ఆర్థిక శాఖకు వెళ్తే ఒక కుర్రీ పడ్డది. అది ఏంటంటే, ఇక నుండి సైనిక్ స్కూలు రక్షణ శాఖ నడుపది. ఎవరైనా సైనిక్ స్కూలు కావాలంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు, భత్యాలు, చాక్ పీసులు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అనే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది. ఇదే సందర్భంలో వరంగల్కి శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీహరి గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ భూసేకరణ గురించి కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం. తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు, మహబూబ్ నగర్ ఎంపీ గారు, వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపించుకున్నారు మహబూబ్ నగర్ కోసం. అరే మొదటిదే వస్తలేదు, ఇది రెండోది వస్తుందా అని ఆయన కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాష్ట్రం జితేందర్ రెడ్డి గారు పట్టుబట్టిరు. మేము కలిసి తిరిగినాం. తర్వాత అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి అయినరు. వారు అనారోగ్యంగా ఉండే, వారి దగ్గరికి పదుల సంఖ్యలో సార్లు తిరిగినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి, బిల్డింగ్లు కట్టి, జీతభత్యాలు ఇచ్చి, రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి, కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది. ఇంకొకటి ఏం చెప్పినరు, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా, రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక్ స్కూళ్ళకి, ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ కూడా ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఇలా రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. ఇవి రెండు పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మా మీద నిందలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయినావు, కలిసినా సైనిక్ స్కూల్ కోసం అడిగినాము, కొంచెం నీకేమైనా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది, అది అక్కడ ఆగింది, దాన్ని కూడా కొనసాగిస్తున్నది చెప్పు. పూరా చెప్పకున్నా, ఇష్టం లేకున్నా నేను అడిగొచ్చానని చెప్పాలి, కానీ కేసీఆర్ 10 ఏళ్ళ కంచెం అడగలేదు, నేను అడిగినాను ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు? అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటున్నారా మీరు?